వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనబర్చి సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ధర్నా నిర్వహించిన మున్సిపల్ కార్మికులు. పట్టణ అభివృద్ధిలో పుర ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. పట్టణ అభివృద్ధి పురపాలక సంఘం చేపడుతున్న కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం ఆమె స్థానిక 23వ వార్డులో పర్యటించి మెయిన్ డ్రైన్ కాల్వలోని తూటాకు పుడికలు తీసే పనుల్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాల్వలపై అక్రమ నిర్మాణం చేపట్టవద్దని ప్రజలకు సూచించారు. పట్టణంలోని శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. చెత్తని వ్యర్థాలను కాలువల్లో రోడ్లపై వేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందజేసి పట్టణ సుందరీకరణకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎం సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పలువురు సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నా శానిటేషన్లో భాగంగా ఈ పంటకాలువ తీయడానికి 23వ వార్డులో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మెయిన్ సమస్య పంట కాలువలో ఈ తూటాకు అలానే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటే మా గ్యాంగ్ వర్క్ పెట్టి జేసీపీ పెట్టి చేపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా ఇలాంటి వ్యర్థాలు ఎక్కువ తీస్తుంటే బాటిల్స్, కవర్స్ ఇలాంటి మూటలు కట్టి వేసినట్టుగా ఈ పాత వస్తువులన్నీ కొట్టుకొస్తానా అవి అడ్డం పడి అక్కడ ఆగిపోతుంది జరిగింది. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎలాంటి వ్యర్థాలు అనేది బయట కాలువల్లో ఇలాంటివి వేయకుండా మా మున్సిపల్ సిబ్బంది వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అలానే శానిటేషన్ మెరుగుపడాలంటే మనలో కూడా మార్పు రావాలి. అలానే ప్రతిరోజు మా మున్సిపల్ వర్కర్స్ కానీ అందరూ అందుబాటులో వస్తున్నారు. మీరు వాళ్ళకి అందించండి. ఇంకా శానిటేషన్ ఇంకా మరింతగా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మాకు సహకరించి మంచిగా మన తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేసేలా పాలకులు వ్యవహరించాలని సిఐటి జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన ధర్నా నిర్వహించి కమిషనర్ స్టేషన్లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాస్తుందని అనుకున్న తరుణంలో ఆప్కో సంస్థను ఏర్పాటు చేసి కొత్త ఉపశమనం కల్పించిందని, కానీ నేటి ప్రభుత్వం కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆప్కాస్ను రద్దు చేయడం దారుణమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు వ్యవహరించడం తగదని కార్మికుల పట్ల శ్రద్ధ కనబర్చి వారికి న్యాయం చేకూర్చాలని కోరారు. మున్సిపల్ జనాభాకి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్మికులకు అందజేసే సంరక్షణ వస్తువులను తప్పనిసరిగా అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలీలు మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులు చేసిన పనిని కాంట్రాక్టు కార్మికులు చేస్తున్నారని, వారికి సరైన వేతనాలు అందించాలని కోరారు. ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎం పద్మ, వి సుధాకర్, ఆర్ వెంకటేశ్వర్లు, పి జయలక్ష్మి, పద్మావతి, ఎం శ్రీను, ఎం నాగరాజు, కనకలక్ష్మి, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ, డి పద్మ, జి రమణ, నాగేంద్రబాబు, దుర్గాప్రసాద్, నాగలక్ష్మి, వీరమ్మ, రత్నకుమారి, భారతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పర్మనెంట్ చేస్తానంటే దాన్ని పక్కన పెట్టి ఆ మేరకైనా చేసింది ఏదైతే ఉందో ఇవాళ దానికి మించి గత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయింది. మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా గతంలో ఏదో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిచేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆప్కాస్ను రద్దు చేసి దాని స్థానంలో కాంట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టి తమ అనుయాయులకి కాంట్రాక్టుల ద్వారా మేలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో తెరలేపారు. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారని చెప్పి చెప్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం తన ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణం విస్తరిస్తూ ఉంది, ప్రజల యొక్క ఆకాంక్షలు పెరుగుతున్నాయి, ఆధునికత పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క జనాభాకు అనుగుణంగా సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కొంతమంది కార్మికులు 40,000 నుంచి ₹1,00,000 పైగా జీతం తీసుకుంటా ఉన్నారు. ఇదే పనిచేసేటువంటి కార్మికులు మేము నామమాత్రం జీతాలతోనే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత వ్యత్యాసం ఉండడానికి కారణం ఏంటంటే మేము అవుట్సోర్సింగ్ కార్మికులు అవ్వటం, వాళ్ళు పర్మనెంట్ కార్మికులు అవ్వటం. కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ కార్మికులుగా గుర్తిస్తే మాకు మీరు పెద్ద మేలు చేసినట్టు అవుతామని చెప్పి తెలియపరచడమైంది. అయినా గత ప్రభుత్వం మా యొక్క ఆవేదనని, ఆందోళనని అర్థం చేసుకోలేదు. అవుట్సోర్సింగ్ కార్మికులని ఆప్కాస్లో కలిపారు. దానివల్ల కొంత మేలు జరిగింది కానీ శాశ్వత పరిష్కారం జరగల. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికుల జీతాలు మాత్రం పెంచలేదు. ఇంజనీరింగ్ విభాగంలో చేసే కార్మికుల జీతాలు పెంచాలి. అంతేకాక ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులకి
మీ టైం అయిపోయిందని చెప్పి కొన్ని నోటీసులు ఇచ్చారు. వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉన్నారు. జీతాలు పెంచమని అడగాలంటే మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే ఒక భయంకరమైన స్థితిలో వాళ్ళని అడ్డుపెట్టారు. దాన్ని విరమించుకొని వెంటనే ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలి. అదికాక వన విభాగంలో పనిచేసే కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కనుక వాళ్ళకు కూడా జీతాలు పెంచాలి. అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య పురపాలక పాఠశాల నందు విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాద నివారణ చర్యలపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది వివరణాత్మకంగా తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి సూరిబాబు మాట్లాడారు. ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు దేశమంతటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ ప్రదేశాల నందు అగ్ని ప్రమాద నివారణ చర్యల గురించి సిబ్బందికి అవగాహన కలిగించడం జరుగుతుందని తెలిపారు. గురువారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ మనం ఆక్సిజన్ అనేది దానికి అందకుండా చేసాం. ఫైర్ అయినప్పుడు అక్కడ మనం ఆక్సిజన్ అనేది పట్టేస్తాం. ఈ వ్యక్తిని మనం ఇదిగా ఈ విధంగా మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఇదిగా ఈ విధంగా చాలా జాగ్రత్తగా నించో పెట్టుకొని మనకి మనం సపోర్ట్ చేసుకుంటా ఆ వ్యక్తిని పట్టుకొని మన మీద వాలిపోయాడు. పూర్తిగా స్పృహ లేదు. వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలు 1944 ఏప్రిల్ 14న బాంబేలోని డక్యార్డ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వేలాది మంది చనిపోయారు. వాళ్ళు మా సిబ్బంది కూడా 66 మంది చనిపోయి 365 మంది క్షతగాతులైనారు. ఆ సందర్భంగా ఇండియా లెవెల్ అగ్ని ప్రమాద వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు సార్. అట్లాగే అగ్ని ప్రమాద వారోత్సవాలు ఏప్రిల్ 14 20 వరకు ఫస్ట్ ఆఫీసు ప్రాంగణంలో, రెండవ రోజు బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ అగ్ని ప్రమాద నివారణలు చేశాం. మూడో రోజు నిన్న అపార్ట్మెంట్లో చేశాం. నాలుగో రోజు తెనాలి మున్సిపల్ హై స్కూల్లో పిల్లలందరికీ గ్యాస్ మీద అవగాహన సదస్సు, గ్యాస్ ఎట్లా ఆర్పాలి, కరెంట్ మీద ఫైర్ అయినప్పుడు, ఆయిల్ ఫైర్లు అయినప్పుడు, రెస్క్యూ మెథడ్స్, ఇంజురీస్ అయినప్పుడు 1 హ్యాండ్ మెథడ్, క్రాడిల్ మెథడ్ చూపించి సిపిఆర్ గురించి పూర్తి వివరించి ఇవన్నీ పిల్లలందరూ అకతాయిగా చేయొద్దని, కేర్లెస్గా తీసుకోకుండా జాగ్రత్తలు చేసుకోవాలని ఈ సిబ్బంది అందరికీ తెలియజేయడం అయింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన ప్రణాళికతో చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడం జరుగుతుందని, అందులో భాగంగా తెనాలిలోనూ నిరసన నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కార్మికులకు అందజేసే నెలవారీ వస్తువుల్ని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని మున్సిపల్ పరిధిలోనే పరిశీలించనున్నట్లు వివరించారు. పట్టణ సుందరీకరణకు కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కార్మికులు పూజలు నిర్వహించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు గత 3 రోజుల నుంచి అన్ని మున్సిపాలిటీస్లలో కార్యాలయం ముందు వర్కింగ్ అవర్స్ అయినాక ధర్నా కార్యక్రమాలు పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మున్సిపాలిటీ స్థాయిలో చేయవలసినటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇవి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సోప్స్, ఆయిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయి, అవి వాటి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్స్ అయినాయి. వర్కర్స్ కూడా మనం ఇచ్చేటువంటి సోపులు కానీ, ఆయిల్స్ కానీ, చపాల్స్ కానీ, ఆపరాన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వర్కర్స్నే పిలిచి సెలక్షన్ వాళ్ళ దాన్ని చేయించుకొని వాళ్ళకు కోరుకునేది ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయింది. అలా మున్సిపాలిటీ స్థాయిలో జరగాల్సినటువంటి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా త్వరలోనే ఇస్తాం. దాని గురించి ప్రాబ్లం దీనికి ఏం లేదు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోవులు నిర్లక్ష్యం చేసి అధోగతి పాలు చూసిన వాళ్ళు ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడడం విడ్డూరమని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ ఎద్దేవా చేశారు. గురువారం స్థానిక రామలింగేశ్వరరావుపేటలోని టీడీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జొన్నాదుల మహేష్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ గోశాలను పట్టించుకోకపోగా అప్పట్లో గోవులు చనిపోతే వాటిని దాచేసి ఇప్పుడు సాధారణంగా చనిపోయిన గోవులను భూతద్దంలో చూపించి రాద్ధాంతం చేస్తున్న వైసీపీ వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం తగదన్నారు. నాయకులు జూటూరి సత్యనారాయణ మాట్లాడుతూ నిజమైన హిందువులు ఎవరూ గోవుల జోలికి పోరని, వాటి విషయంలో రాజకీయం చేయడం వైసీపీ దుర్మార్గానికి పరాకాష్ఠ పేర్కొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడరన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, పండితపు దుర్గా, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తవ్వా ప్రసాద్, మునిపల్లి దుర్గా, వెంకటరత్నం, అచ్చోయమ్మ, బొల్లిముంత మహేష్, చల్లగల్లి శంకర్ తదితరులు ఉన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, ఎంపీ గురుమూర్తి వాళ్ళకి విన్యాసాలు చూస్తూ ఉన్నాం. నువ్వు గోశాలలో మరణాలు సంభవించినాయని చెప్పి ప్రచారం చేసావు, వచ్చి నిజ నిరూపణకి రమ్మని చెప్పి సవాల్ విసిరినట్లయితే అప్పుడు నువ్వు కాముగా నువ్వు గోశాలకు వెళ్ళాలా? అక్కడ నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే వాటిని నిరూపించాలా? అలా కాకుండా నీవు వందల మంది నీ తాబేదారులను వేసుకొని రోడ్డు మీద పడి దొర్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని ఇకైనా మానుకోవాలి. మమ్మల్ని రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని చెప్పేసి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి మిమ్మల్ని రాకుండా అడ్డుకునేటట్టయితే ఎంపీ గురుమూర్తి ఎట్లా వెళ్ళాడు గోశాల దగ్గరికి? మరి లైవ్లో చూస్తూనే ఉన్నాం మీడియాలో. మరి రోజా కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఆ పోలీసుల నుంచి చక్కగా వచ్చి రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు, అటు ఇటు పారా కాస్తూనే నడుస్తూనే ఉన్నారు. మీరు ఎవరైతే ఉన్నారో మీ ప్రతినిధులు 5, 6 మీరు వెళ్ళండి, దానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారని చెప్పినా కూడా అలా కాకుండా తన మూక బలంతో ప్రజాజీవనాన్ని స్తంభింపజేసి సంఘ విద్రోహ శక్తులను వెంటబెట్టుకొని బయలుదేరితేనే నేను వస్తానని చెప్పేసి మొంకుపట్టు కూర్చున్న విషయం మీడియా ద్వారా మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఖండించడానికే ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గోశాల ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 85 దూడలు అన్యాయంగా చచ్చిపోయినాయి. ఆ రోజున వైద్యాధికారులు వాళ్ళందరూ చెప్పారు, ఆ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ దూడలకి ముక్కుకి చిక్కాలు వేయకుండా వారు ఏదైతే ఒక మందుల్ని వాటి బాడీ మీద స్ప్రే చేశారో, ఆ స్ప్రే చేసినటువంటి బాడీల్ని ఈ దూడలకి చిక్కాలు లేకపోవటం మూలన ఒకదాన్ని ఒకటి నాలుగుతో నాక్కుని ఆ విష పరిణామంతో 85 దూడలు ఆ రోజున చనిపోయాయని చెప్పేసి ఈరోజున చెప్తా ఉన్నారు. మరి ఆ రోజున ఆ 85 దూడలు సరిపోయిన విషయాన్ని ఎక్కడా బయటికి పొక్కకుండా తొక్కిపెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున ఎక్కడ ఒకటి అరా మామూలుగా సహజ మరణాలుగా సహజంగా మనుషులను చచ్చిపోతూ ఉంటాం, పశువులు చచ్చిపోతూ ఉంటాయి, గోవులు కూడా చచ్చిపోతూ ఉంటాయి. దాన్ని చూపించి నువ్వు భూతద్దంలో చూపించి వందల సంఖ్యలో గోవులు చనిపోతాయని చెప్పి ప్రచారం చేసి హిందూ మత ధర్మాన్ని అది తప్పుదావ పట్టించే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరందరూ ఈ విధమైన ప్రచారం చేయటం మంచి పద్ధతి కాదు. పురుగు పట్టిపోయేటువంటి దాణాన్ని ఇచ్చి గోశాలని భ్రష్టు పట్టించి ఇవాళ ఏదో మీకు అధికారం లేదు అనేటువంటి ఉద్దేశంతో వచ్చి మా అధికారం ఉంది, మేము అధికారంగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశారు అంటే ఇవన్నీ కూడా చేసినటువంటి దుర్మార్గ పనులన్నీ కూడా మీరే చేశారు. గోవుల్ని నాశనం చేసినటువంటి వాడు కూడా అట్టాగే నాశనం అయిపోతారని వేదాల్లో రాస్తుంది. అందుకనే హిందూ అనేటువంటి వాడు ఎవడు కూడా గోవు జోలికి వెళ్ళరు. కావాలంటే ఫ్రెష్ దాణా పెడతారు, కానీ ఇట్లా రోడ్లెక్కి గోల చేసి గందరగోళం చేసి ఆ వచ్చిన 11 సీట్లు కూడా 1-1 వస్తుందని కూడా ఈసారి గుర్తుపెట్టుకోండి. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చొరవతో తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ డి శారద ఆ గర్భిణికి కాన్పు చేసి తమ మానవత్వాన్ని మరోమారు చాటుకున్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని గైనకాలజీ విభాగంలో కాన్పు కోసం వెళ్లిన పేదింటి మహిళ సుమిత్రకు అందించాల్సిన సేవలను సక్రమంగా అందించకపోగా ఆ గర్భిణీ స్త్రీని వేరే చోటుకు వెళ్లాలంటూ ఒత్తిడి చేశారు. ఈ నెల 8వ తేదీన ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ విషయంపై మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారం మేరకు ఆ గర్భిణీ స్త్రీకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తెనాలి పట్టణంలోని సత్యసాయి హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ డి శారదను తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సంప్రదించారు. ఆమె ఆమోదం మేరకు గర్భిణీ స్త్రీకి సత్యసాయి హాస్పిటల్ అందించిన సేవల నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రధానంగా గైనకాలజీ విభాగంలో లోటుపాట్లు వెలుగు చూశాయి. డాక్టర్ శారద ఆధ్వర్యంలో వైద్య సేవలు పొంది బిడ్డకు జన్మనిచ్చిన బి సుమిత్రను తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పరామర్శించి కోరిన వెంటనే మెరుగైన వైద్యాన్ని అందించిన డాక్టర్ డి శారదకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో వాస్తవ పరిస్థితులను డాక్టర్ డి శారద మీడియాకు వివరించారు. వైద్యశాలలో తమ పట్ల డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరును సుమిత్ర మీడియాకు తెలిపారు.
వారికి కాల్ చేయడం జరిగింది. ఇట్లా కండిషన్ సివియర్గా ఉంది మేడం, మీ హెల్ప్ కావాలి అంటే తప్పకుండా చేస్తానండి, మీరు పంపండి అని అన్నారు. ఏం చెప్పానంటే, మేడం మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్ మీది, మరి వాళ్ళేమో ఫైనాన్షియల్గా అంత చేయలేరు, అసలు వెరీ పూర్, ఇంకేదన్నా చేయాల్సి వస్తే నేను పే చేయడమే అన్నట్టుగా చెప్పాను. వెంటనే మేడం ఏమన్నారంటే, నో అండి, మీరు సింగిల్ ఎన్పి ఇవ్వద్దు, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా మీరు నా దగ్గర పంపండి, నేను చూసుకుంటానన్నారు. 9వ తారీఖు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. 10వ తారీఖు మార్నింగ్ మేడం గారు సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని నాకు మెసేజ్ పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీటన్నిటికి మించి మేడము ఒక కాన్సెప్ట్తో, అంటే పేదవాళ్ళకి సహాయపడాలి అనే ఆ గుణం ఉండడంతో నేను వారిని రిక్వెస్ట్ చేయగలిగాను. నేను కూడా వారి సేవ ఆ గుణానికి ఆకర్షితున్నాను. ఆవిడ హెల్ప్ చేసినందుకు మేడం గారికి ఈరోజు ధన్యవాదాలు చెప్పాలని, ఈరోజు తల్లి బిడ్డ బాగుండడంతో పాటుగా ఇప్పుడు మరి సారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు నాకు ఒక కాల్ చేయటం జరిగింది. అమ్మ, ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది, మాకు వేరే వాళ్ళు ఫోన్ చేయటం వలన మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా అని అంటే, ఇమీడియట్గా నేను కేసుని పంపించండి సార్, చూస్తాను అని అన్నాను. చూస్తే ఆవిడ హైపర్ టెన్సివ్ అండి, దాన్ని PAH కేసు అంటాము. కాకపోతే మరి వాళ్ళు ప్రీవియస్గా చూసిన డాక్టర్స్ చెప్పినంత సీరియస్నెస్ అయితే నాకేం కనపడలేదు. కేసు విషయంలో డెఫినెట్గా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పినంత రేంజ్లో లేవు. అలాగే పేషెంట్కి అంటే డే 1 నుంచి జరగాల్సినవి కూడా కరెక్ట్గా జరగలేదని ఒక సీనియర్ డాక్టర్గా నా అభిప్రాయము. ఇలాంటివి ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా జాయింట్ కమిషనర్ గారికి, అలాగే సిరి మేడం గారు సెకండరీ హెల్త్ మేడంకి, కలెక్టర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇక్కడున్న స్థానిక మరి పొలిటీషియన్స్ అందరికీ కూడా చెప్పున్నాను. అంటే ఇది ఏదో బ్లేమ్ గేమ్ లాగా కాదు, మనందరం కలిసి ఏం చేయాలి, వాళ్ళ మీద ఒత్తిడి పెరిగి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా, లేదు సీనియర్ డాక్టర్స్ లేక ప్రవర్తిస్తున్నారా. మన మనోహర్ గారికి కూడా తెలుసండి, వారు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా నన్ను ఎంతో అభినందించారు. అలాగే మరి వారి హయాంలో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, వారి దృష్టికి కూడా ఒకసారి మరి తీసుకెళ్తే మంచిదని నేను భావిస్తున్నాను. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్స్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను. నెక్స్ట్ డే రిపోర్ట్ చూపిస్తానికి వెళ్ళి బీపీ చెక్ చేసుకుంటే కొంచెం హైగా ఉందని చెప్పేసి అదే రిపోర్టు దాని మీద బుక్ మీద రాశారు. అది తీసుకెళ్ళి చూపించిన తర్వాత, నీకు బాగా బీపీ ఎక్కువగా ఉంది, ఇలా ఉండకూడదు, బీపీ ఇలా ఉంటే నీకు ఫిట్స్ వచ్చేస్తాయి, లోపల బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంది, ఇక అందుకని గబగబా ఇంకా లేబర్ వార్డుకి వెళ్ళి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇంజక్షన్లు చేసేసి యూరిన్ ట్యాబ్ వేసేసి క్యాన్లాలు ఇచ్చేసి అంతా అరగంటలు అయిపోయింది. డాక్టర్ గారే ఇంకా తర్వాత ఇక మా వల్ల కాదు, మీరు మీ అమ్మకి ఫిట్స్ వచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోండి, వెంటనే తీసుకెళ్తే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, లేకపోతే NRI తీసుకెళ్ళండి అని చెప్పేసి యూరిన్ ట్యాబ్ వేసేసారు, క్యాన్లా పెట్టేశారు. అండి ఇక్కడ ఎలాగోలా చేయండి అని చెప్తున్నా కానీ అసలు ఏం వినిపించుకోలేదు. వినిపించుకోకుండా పెద్దగా మీరు వెళ్ళిపోరని గట్టిగా కలిసి ఇంక మేము ఇక్కడ వేరే చోట చూపించుకుంటా ఇంకా అలానే ఇంకా అవి కూడా తీయకుండా అలానే బయటికి పంపించేసేసారు. మేడంకి వచ్చేసి నేను నా రిపోర్ట్స్ అన్ని చూపిస్తే మేడం గారు నాకు స్కానింగ్ అయి తీసేసి లోపల బేబీ బాగానే ఉందమ్మా అని చెప్పేసి నెక్స్ట్ డేనే 10వ తారీఖున నాకు డెలివరీ చేశారు. ఈయన మా బాబు. నాకు ఏ ఇబ్బంది లేదు, బీపీ కూడా కంట్రోల్లోనే. ఎప్పటికప్పుడు నన్ను 10వ తారీఖు నుంచి 9వ తారీఖున అడ్మిట్ అయ్యాను ఇక్కడ. నేను ఇప్పుడు వరకు నన్ను టైం టు టైం బాగా చెకప్ చేశారు, ఎప్పటికప్పుడు బీపీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు, నన్ను బాగా కేర్ తీసుకున్నారు. తెనాలిలోని మండల పరిషత్ కార్యాలయం నందు తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వర అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి పర్యవేక్షణలో పలు శాఖల అధికారులు తమ శాఖాపరంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వర అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి పర్యవేక్షణలో వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులు ఆయా శాఖల పరంగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివరించారు. ఈ క్రమంలో కొలకూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు కాలశెట్టి ఫణికుమార్ క్షేత్రస్థాయి అధికారుల అవకతవకలపై పలు ఆరోపణలు చేస్తూ వాస్తవ పరిస్థితులను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జలజీవన్ మిషన్ పనుల్లో అవకతవకలు ఉన్నాయని, ఒక్క పనికి 4 రకాల రిపోర్టులు ఇచ్చారని, పంచాయతీ సమావేశంలో కోరం లేకుండానే తీర్మానాలు చేశారని, పంచాయతీ శానిటేషన్ గ్రాఫ్ సక్రమంగా లేదని ఆరోపించారు. ఈ అంశాలపై ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆయా అధికారులను వివరణ కోరారు. ఇదే సమావేశంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడిని అధిగమించే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు.
సమావేశానంతరం ఎంపీపీ ధనమరాజుల చెన్నకేశ్వరు మీడియాతో మాట్లాడుతూ తాగునీటి సమస్యలు తలెత్తకుండా పలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా మార్చి 31 వరకు అనుమతి పొందిన వర్కులు చేయని వాటిని రద్దు చేస్తూ గ్రాంటు పెంచి కొత్త వర్కులు చేసే విధంగా సమావేశం తీర్మానించినట్టు తెలిపారు. ఎంపీడీఓ అత్తోడ దీప్తి మాట్లాడుతూ సమావేశంలో చోటు చేసుకున్న అంశాలను వివరిస్తూ వాటి పరిష్కార దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో 21 మంది సభ్యులకు గాను 13 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. క్షేత్రస్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్ఆర్జీఎస్ గురించి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ గురించి ఇంకా మిగతా కొన్ని ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్కి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ ఇస్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ కాబట్టి చాలా చోట్ల పని కల్పించట్లేదు, 100 దినాలు పని కల్పించట్లేదు, లేకపోతే అడిగిన వాళ్ళకి పని కల్పించట్లేదు, షెల్ఫ్ లేదు అంటున్నారు. కంప్లైంట్ చేస్తే పెదరావూరు ఎస్పెషల్లీ ఒక ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. నేను చెప్పాను ఖచ్చితంగా మేము పని కల్పించడం జరుగుతుంది, ఏదైనా ఉంటే రిటర్న్గా రాసి ఇవ్వండి, మేము కూడా రిటర్న్గా దానికి సమాధానం చెప్తామని చెప్పాము. నేను కూడా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఇప్పుడు పని ఏప్రిల్ 1 నుంచి షెల్ఫ్ బాగా మండల్ ప్లాన్ కూడా రెడీ అయ్యి అప్రూవ్ అయ్యి వచ్చింది. నేను కూడా ర్యాండమ్గా కొన్ని విలేజెస్ తిరుగుతూ ఉన్నాను. ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తున్నాను. సాటిస్ఫై అయితేనే నేను పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా సెకండ్ ఇష్యూ వచ్చేసి కొలకలూరు రోడ్ ఎంక్రోచ్మెంట్ జరిగింది. ఇక్కడ నుంచి కొలకలూరు నుంచి హాఫ్పేట వరకు అని చెప్పేసి ఎంపీటీసీ ఒకళ్ళు ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు అది నోటీసెస్ ఇచ్చే అధికారం మాకు లేదు, అది పంచాయతీకి అప్పగించాం కాబట్టి వాళ్ళే నోటీసెస్ ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చే అధికారం లేదన్న ఏదైతే సర్క్యులర్ ఉందో అది నేను తీసుకోవడం జరిగింది. అది ఒకసారి నేను స్టడీ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలి అని, ఆ ప్రాబ్లం ఎట్లా రెక్టిఫై చేయాలి, సాల్వ్ చేయాలి అనే దాని మీద అవగాహన తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ సంబంధించి RWS డిపార్ట్మెంట్స్ గురించి హ్యాండ్ పంప్స్ అడిగారు. హ్యాండ్ పంప్స్కి మండల పరిషత్ నుంచి ఇవ్వడానికి మేము ఫండ్ అయితే రెడీగా ఉంది. ఎవరైనా అర్జీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా హ్యాండ్ పంప్స్ కూడా మేము మండల పరిషత్ నుంచి శాంక్షన్ చేస్తాము. తర్వాత సంగం జాగర్ల 3 నుంచి సర్పంచ్ గారు అక్కడ ఒక బస్ స్టాప్, సచివాలయం దగ్గర ఒక బస్ స్టాప్ కొత్తగా నూతనంగా నిర్మించడం జరిగింది. కానీ ఆ బస్ స్టాప్ దగ్గర బస్సెస్ ఏవి కూడా ఆగడం లేదు అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీకి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన డిపో మేనేజర్కి. సో అది కూడా డిపో మేనేజర్ ఖచ్చితంగా అక్కడ బస్సెస్ ఆగేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. కొన్ని ఇష్యూస్ మండల పరిషత్లో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి కొన్ని చెప్పడం జరిగింది. లైన్స్ అన్నీ తక్కువ ఉన్నాయి, ట్రిప్ అవుతున్నాయి అని కట్టివారం సర్పంచ్ గారు చెప్పడం కానీ ఇట్లాగా కొంతమంది ఇష్యూస్ రైజ్ చేశారు. సో అవన్నీ కూడాను మేము మళ్ళీ ఆన్ పేపర్ పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతూ ఉంది. మండల ప్రజా పరిషత్ నుంచి కొట్టుడు పంపులు అలాగే బోర్లు కానీ అనేక నీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి పంపులు గ్రాంట్ చేయడం జరిగింది. కాలంలో 3 లక్షలు గ్రాంట్లు ఉండే మండల ప్రజా పరిషత్లో ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అందువల్ల పాత వర్కులు రద్దుపరిచి కొత్త వర్కులని 10 లక్షలకి గ్రాంట్ పెరుగుదల కాబట్టి కొత్త వర్కులు చేయటకు అంగీకారమైంది. తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్రం ద్వారకాశిని నియమిస్తూ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నియామక పత్రాన్ని అందజేశారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్రం ద్వారకాశ్రీను నియమిస్తూ డాక్టర్ చందు సాంబశివుడు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పూర్వవైభవం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్ల అనుసరిస్తున్న దూకుడు విధానాలను డాక్టర్ చందు సాంబశివుడు తమదైన శైలిలో ఖండించారు. పట్టణ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ద్వారకాశ్రీను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తెనాలి పట్టణంలో పార్టీ శ్రేణులను కలుపుకొని నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు, పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధరరావు సూచనల మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చార్జ్ షీట్ పెట్టించి అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ నెహ్రూ గారి కుటుంబం లేకపోతే ఇక చూడండి ఈ దేశంలో రాలి దాని మీద ఇది అంతా పబ్లిష్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బులు లేవు కాబట్టి చిన్న పేపర్ ఇస్తారు. ఇదంతా నాకు అక్కడి నుంచి వచ్చింది. మన ప్రతిసారి ఇష్యూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ దాని మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసి కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు వంటి గాంధీ నెహ్రూ కుటుంబంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మిగతా వాళ్ళని కేసులు పెడితే వాళ్ళని అవసరం అయితే జైల్లో పెడతాం,
పార్టీ నాశనం అయిపోద్ది, మనకు ఎదురు లేదు, తిరుగు లేదు, ఎల్లకాలం చచ్చిపోయేదాకా నేనే పరిపాలించవచ్చు అని పగడ కళ్ళగంటున్నారు మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ పండిస్తానికి లేకుండా చేసేసి గెలవటం అది ఒక లెక్కేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? తర్వాత మనకి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన పార్టీ. కొన్ని కారణాల వల్ల మా పార్టీ క్యాడర్ అంతా కూడా మిగతా పార్టీలకు వెళ్ళారు. వాళ్ళందరినీ తిరిగి తీసుకురావటంలో, పట్టణంలో మరలా కార్యక్రమాలు జరపటంలో టౌన్ ప్రెసిడెంట్కి అసిస్ట్ చేస్తా మా పార్టీకి సహాయం చేయమని నాతో కోఆర్డినేటర్తో కోఆపరేట్ చేసుకుంటా పోవాలని చెప్పేసి సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్. నన్ను తెనాలి పట్టణానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అందుకు నేను వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మన సాంబశివుడు గారు, శశి గారు వారి యొక్క అడుగుజాడల్లోనూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకోకుండా ఇంకా మంచి మైలేజ్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేసుకుంటున్నాను. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగా 3 దశాబ్దాలుగా చేస్తున్న వర్గీకరణ పోరాటానికి తగిన ఫలితం దక్కడం తమకెంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు కూటమి ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల తమ హర్షాన్ని వెలిబుచ్చారు. పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అత్తూరు శరత్ సోపాటి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ బిల్లుకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి అడ్డుపడుతూనే ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం అందిస్తున్న తోడ్పాటు పట్ల తమ హర్షం వెలిబుచ్చారు. ఎస్సీలో 56 కులాలు తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు వర్గీకరణ ఆమోదం దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మల్లవరపు విజయ్, కోపరెడ్డి శ్రీను, పినపాటి రవీంద్ర, జక్రయ్య, డేవిడ్, దప్పులపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, సుద్దపల్లి రవీంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు దళిత జాతి యావత్తుకు కూడా 56 కులాలకు న్యాయం చేసే విధంగా అఖిలపక్షం తీర్మానం చేసి అదేవిధంగా బిల్లు పాస్ చేసినటువంటి విధానంలో వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాలను బట్టి సుదీర్ఘంగా మందా కృష్ణమాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేయాలని చెప్పేసి 56 కులాలకు న్యాయం జరగనటువంటి విధి విధానాల మీద పోరాటం చేసి ప్రతి ఒక్క కులానికి, వెనకబడ్డ జాతులకి న్యాయం జరిగే విధంగా ఆయా ఏబీసీల వర్గీకరణ జరగాలని చెప్పేసి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మాన్య శ్రీ మందా కృష్ణమాది గారు. ఫలాలను ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అణగారిన కులానికి కూడా అందే విధంగా చేయడానికి ఈ తీర్మానం చేసి కేబినెట్ విస్తరణలో బిల్లు పాస్ చేసిన విధానాన్ని బట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మేమందరం కూడా గర్విస్తూ, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా లేకపోవడం వలన ఆర్డినెన్స్ తేవడం జరిగింది. తెలంగాణలో అన్ని పార్టీలు కూడా వర్గీకరణ సమర్థిస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్గీకరణ సమర్థిస్తానని కానీ వ్యతిరేకిస్తానని కానీ ఎక్కడ మాట్లాడకపోవడం వల్ల ఆర్డినెన్స్ తేవడం జరిగింది. విధానసభలో మాకు ఖచ్చితమైన మ్యారిటీ వచ్చిన రోజు ఈ ఆర్డినెన్స్ చట్ట రూపంలో తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు. ఈలోపు ఈ ఆర్డినెన్స్ ద్వారా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఏబీసీడీలు గారు వర్గీకరించి 59 కులాలకు కూడా న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బిల్లుని పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాదిగ జాతి అభివృద్ధిలోకి రావాలంటే వారికి తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని తనకి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క వర్గీకరణ చేయడానికి మాకు ధైర్యం చేసి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రం మొత్తం మాదిగల మొత్తం ఆయనకి మేము ఉదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. 3 దశాబ్దాల పాటు వేల ప్రదర్శన అందుకున్న ముట్టడి నాటకం పుస్తక రూపంలో ప్రజల ముందుకు తేవడం సంతోషంగా ఉందని కమ్యూనిస్టు నాయకులు మోపిదేవి ఫణి రామ్దేవ్ పేర్కొన్నారు. స్థానిక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం రాత్రి పి ప్రకాష్ రావు రచించిన ముట్టడి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్దేవ్ మాట్లాడుతూ ముట్టడి నాటిక ఒక ప్రభంజనాన్ని సృష్టించిందన్నారు. రచయిత ఇంటి పేరును ముట్టడిగా మార్చేంత ప్రభావితం చూపించిందని ప్రశంసించారు. తెలుగు నాటక రంగ దినోత్సవం రోజున పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. పుస్తక రచయిత ప్రకాష్ రావు మాట్లాడుతూ భూస్వాముల చేతిలో అనుక్షణం అణచివేతకు గురవుతున్న అట్టడుగు వర్గాలు చివరి క్షణంలో ప్రతిఘటిస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనేది స్పష్టం చేయడమే ముట్టడి సారాంశమని తెలిపారు. సినీ దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరిచేలా ముట్టడి నాటిక ప్రదర్శించబడిందని పేర్కొన్నారు. పుస్తక
రూపంలో ముట్టడి నాటిక రావడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లి ముంతకృష్ణ, ఉన్నం ఎహెస్కెల్, డాక్టర్ కె అబ్రహం లింకన్, వై నాగేశ్వరరావు, జి సుబ్బారావు, బాబురావు తదితరులు ఉన్నారు. శబ్దం చేసిన నాటకం, ఊర్జువ వ్యవస్థ మీద భూకంపం తెప్పించిన నాటకం మొట్టలే. నాటక రంగానికి నాటకం అంటే ఇది. సమాజంలో ఉన్న సగటు మనిషి పడుతున్న కష్టాలని వెలికి పైకి తీసి, అరే నువ్వు తిరగబడరా, తిరగకపోతే మన బతుకులు ఇంతేరా, మన జీవన శైలి ఇంతేరా అంటూ తిరగబడిన కత్తి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు 86లో రచించి వేల ప్రదర్శనలు ఇచ్చినటువంటి ముట్టడి నాటకాన్ని పుస్తక రూపంగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ నాటకం 3 దశాబ్దాల పాటు ఒక ప్రపంచనాన్ని సృష్టించి ప్రకాశ్రావు గారి ఇంటి పేరుని ముట్టడి ప్రకాశ్రావు గారుగా మార్చింది. ఈరోజు ఈ పుస్తకం దీన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలవటం నేను చాలా నాకు గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన గౌరవంగా దీనికి రచయిత ప్రకాష్ గారికి నా ధన్యవాదాలు. అనగారిన అలగాజలం ఉక్కుపోతాం, బలవంతుల ఉక్కుపోతాం కింద నలిగి చావుకి బతుకి మధ్య ఆ చివరి క్షణం ఊపిరి పెనువుప్పినై ఒక్కసారిగా బ్రద్దలైతే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ దృశ్యకాయం చూస్తే తెలుస్తుంది. ఆ హాస్యానికి అనుగుణంగానే ముట్టడి నాటకం రాయటం జరిగింది. ఆ నాటకం లక్ష్యం నెరవేరినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. తెనాలి మండలం కొలగలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, లక్ష తులసి దళాలతో అర్చన కార్యక్రమాలను, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముని శాంతి కళ్యాణ మహోత్సవాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు. వార్షికోత్సవం సందర్భంగా మందిరాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా మందిర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి నాగేశ్వరరావు, జి కృష్ణమోహన్, నల్లగొర్ల నాగరాజు, బొంత సాంబశివరావు, ఓ రమేష్, జి చిన్న, ఏడుకొండలు, పలువురు మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 9వ వార్షికోత్సవం సందర్భంగా వేణుగోపాలకృష్ణ మందిరానికి పూజలు, కళ్యాణము కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఇది 9వ సంవత్సరం వేడుకలు. ఈ వేడుకలకి అందరూ గ్రామంలోనే ప్రజలందరూ సహకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా కొన్ని 2000 మందికి అన్నదాన సందర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. దేవాలయాన్ని అందరి సహకారంతో నడుపుతూ ఉన్నాం. గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న కమిటీ వారికి, ప్రత్యేకించి నల్లబెల్లి నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని శుక్రవారం తెనాలి పట్టణంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ వేముల సర్వోన్నతరావు తెలియజేశారు. స్థానిక ఐతానగర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రార్థన నిర్వహణ వివరాలను పాస్టర్ సర్వోన్నతరావు తెలియజేశారు. అనంతరం క్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను పలువురు దైవ సేవకులు వివరిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 4:30 గంటలకు క్రీస్తు కృపాలయం నుండి ఐతానగర్ అంబేద్కర్ చౌక్ వరకు శిలువ మోసే కార్యక్రమం నిర్వహించడం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ కె అబ్రహాం, ఈరా మినిస్ట్రీస్ అధినేత కత్తిరి సుధీర్ కుమార్, పలు సంఘాల దైవ సేవకులతో పాటు ముస్లిం సోదరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొనిగల ప్రదీన్, గెడ్డెడి ప్రకాష్ బాబు, నేరటూరి సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు. రేపటి దినం మహాశుక్రవారం, ప్రభువారిని సిలువ వేసినటువంటి దినం. ఆ మహాదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరాధనలు జరుగుతాయి. ప్రభువారు పలికిన 7 మాటల మీద ధ్యానాలు జరుగుతాయి. 7 అభిషిక్త గురువుల చేత ధ్యానాలు జరిపించబడుతూ ఉన్నాయి. ఇందును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా రేపు సాయంత్రం 4:30 గంటలకు క్రీస్తు కృపాలయం సెంటినరీ ఉత్తరం దేవాలయం దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఒక చక్కని ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్నాం. సిలువ వేత, సిలువను మోయిచు బొట్టులతో కలిసి సంఘ పెద్దలు, స్త్రీల సమాజము, యవనస్తులైన బిడ్డలు, పిసిసి వారు, ట్రెజరర్ గారు, డెలిగేట్స్, సంఘ నాయకులు, సంఘ కాపరి అందరము కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ 4:30 గంటలకు ర్యాలీని ప్రారంభించి 5 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు చేరి అక్కడ ఆయా సంఘాల
గురువులు, ఆయా సంఘాల నాయకులు, ఆయా సంఘస్థులు అందరూ కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తూ 6 గంటల వరకు ఒక ఆరాధన జరపడానికి ఏర్పాటు చేశాం. ప్రేమపూర్వకంగా పట్టణంలో ఉన్న మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని శ్రీ చైతన్య స్కూల్ ఎల్జీఎం డాక్టర్ నూతలపాటి అంజయ్య తెలిపారు. ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ ఫలితాల్లో తెనాలి డివిజన్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరచడం సంతోషకరమన్నారు. గురువారం స్థానిక చెంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్ నందు ఒలింపియాడ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజయ్య మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం సంతోషకరమన్నారు. తెనాలి డివిజన్ కు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడమే కాక నలుగురికి గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్టాప్లను అందుకోవడం హర్షణీయమన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారికి అన్ని రంగాల పట్ల అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం విద్యార్థులు అభినందించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆర్ఐ అప్పాజీ, కోఆర్డినేటర్స్ గోపిచంద్, గౌరీ, ప్రిన్సిపల్స్ కె మాధురి, రాధా, లక్ష్మీపతి, పద్మ, వాణి, భాష, హరిబాబు, విజయ, మాధురి, అరుంధతి విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎన్టీఎస్ కు సంబంధించి ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజెస్ అని ఉంటాయి. అందులో ల్యాప్టాప్లు 4 విద్యార్థులకి పర్టికులర్గా ఈ తెనాలి జోన్ వరకే వచ్చినాయి. అలా మళ్ళీ గుంటూరు, తర్వాత పల్నాడు జోను, తర్వాత ప్రకాశం జిల్లా జోను, అన్ని జోన్లలో కలుపుకుంటే 100 ప్రైజెస్ మన పిల్లలకు రావడం అనేది నిజంగా మాకు గర్వకారణం. అసలు మా విద్యార్థులు మేము ఈ సందర్భంగా చాలా వాళ్ళకి అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే శ్రీ చైతన్య ప్రోగ్రామ్ కనుక మనం చూసినట్టయితే ఈ ప్రోగ్రాంలోనే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ ఇమిడి ఉన్నందువలన వీఆర్ ప్రూవింగ్ అవర్ సెల్స్ బెటర్ దాన్ ఎనీ అదర్ కాంపిటేటివ్ స్కూల్. ఇక్కడ మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఇంబైబ్డ్ అనమాట. అందులో ప్రోగ్రాంలోనే ఇన్బిల్ట్ ఉంది కాబట్టి చేస్తూ ఉన్నాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కంటే ఇప్పుడు ప్రైమరీ లెవెల్ నుంచి కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు 5th క్లాస్ నుంచి కూడా ఐఐటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. First of all, I would like to thank our ASDM sir, RI sir, all the coordinators, my beloved colleagues and all the parents, my dearest students of Sri Chaitanya schools. Thank you so much and congratulations to all of you. Hope you are going to continue this success further too. Thank you so much. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనబరిచి సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ధర్నా నిర్వహించిన మున్సిపల్ కార్మికులు. పట్టణ అభివృద్ధిలో పుర ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HSCV న్యూస్.